హలో అందరికీ, వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే మా ఇంట్లోకి కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ తీసుకోవడానికని మన నాచారంలో ఉన్న వాల్యూ జోన్ హైపర్ మార్ట్కి అయితే వెళ్ళాము. ఈ మార్ట్ మనకి బ్రాంచ్లో ఓపెన్ అయ్యి జస్ట్ 3 months అవుతుంది. అది కూడా మన నందమూరి బాలకృష్ణ గారి చేత గ్రాండ్ ఓపెనింగ్ అయితే జరిగింది. ఈ వాల్యూ జోన్లో మన ఇంటికి కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్తో పాటు హోమ్ ఫర్నిచర్కి సంబంధించి, అలాగే బట్టలు పిల్లలకు కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, అన్ని A to Z ఆల్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. మేమైతే మా ఇంటికి కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ తీసుకోవడానికి అయితే వచ్చాము. మరి మేము మా ఇంటికి కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్తో పాటు ఇంకేం తీసుకున్నాము అని తెలుసుకోవడానికి వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. మేమైతే కింద కార్ పార్కింగ్ చేసి లిఫ్ట్లో ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ మనకి డిస్ప్లేలో కూడా చూసుకోవచ్చు ఏ ఫ్లోర్లో ఏముంటుందనేది. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో రైట్ సైడ్లో అయితే చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉంది. దాని పక్కనే సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. మనకి ఫస్ట్ ఫ్లోర్ అంతా ఓన్లీ ఫర్ లేడీస్ అండి. లేడీస్ అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి. ఇక్కడ A to Z ఆల్ ఐటమ్స్ అన్ని కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. మనకి డైలీ వేర్ టాప్స్ కానివ్వండి, ప్యాంట్స్ కానివ్వండి, టీషర్ట్స్, పిల్లలకి కావాల్సిన లెగ్గింగ్స్ అన్నీ చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. ఇక్కడ కుర్తీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. సాఫ్ట్ క్లాత్, ఈ మెటీరియల్ అయితే చాలా బాగుంది. ఓన్లీ ఫర్ 300కి ఈ కుర్తీ అయితే చాలా బాగుంది. పక్కకి లెగ్గింగ్స్ కూడా ఉన్నాయి. మనకి 249కి అయితే 1 లెగ్గింగ్ పడుతుంది. 500కి అయితే 2 లెగ్గింగ్ తీసేసుకున్నాను. ఇక్కడ నైటీస్ కూడా చాలా బాగున్నాయండి. నైటీస్ కలెక్షన్స్ కూడా మనకి చాలా కలర్స్లో, ప్రైజెస్ కూడా 500కి 400, 300 క్లాత్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. మన ఆడవాళ్ళకి ఎన్ని బట్టలు ఉన్నా కూడా నైటీస్ చూడంగానే ఇంకో 2 నైటీలు తీసుకోవాలని అయితే అనిపిస్తుంది కదా. నాకైతే అట్లనే అనిపించింది. నేను అవి చూడంగానే ఆ కలర్స్, ఆ ప్రైజెస్ అయితే రీజనబుల్గా అనిపించాయి. నాకు ఒక 2 నైటీస్ అయితే నేనైతే తీసేసుకున్నాను. మా వారైతే నన్ను అలా చూస్తున్నాడు. ఇంకా మనం వచ్చింది ఇంట్లోకి గ్రోసరీ ఐటమ్స్ తీసుకోవడానికా లేక బట్టలు తీసుకోవడానికి అన్నట్టుగా నన్ను చూశాడు. ఇంకా చాలే అని చెప్పేసి అయితే ఇక్కడ 125 కూడా నైటీస్ అంట. ఇంకా నేను చూడలేదు. అలా పక్కకు రాగానే ఈ టాప్ అయితే బాగుంది, తీసుకోలేదు, చూశాను అంతే. ఇది న్యూ కలెక్షన్స్ అంట. కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. ఇంకా డ్రెస్సెస్తో పాటు పిల్లలకి కావాల్సిన పార్టీ వేర్ ఫ్రాక్స్ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి. లైటింగ్స్లో ఇంకా చాలా బాగా అనిపిస్తున్నాయి నాకు. ఇంకా అలా పక్కకు తిరగగానే పిల్లలకి హాఫ్ సారీస్ కూడా ఉన్నాయి. మనకి హాఫ్ సారీస్ 1000 ప్రైస్ నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయి. ఇక్కడ శారీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయండి. మన పట్టు శారీస్ కానివ్వండి, ఫ్యాన్సీ శారీస్, అలాగే డైలీ వేర్ శారీస్ కూడా కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని కలర్స్ అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ మన పెద్దవాళ్ళు కట్టుకునే పోచంపల్లి శారీస్ అయితే 500కి అయితే ఉన్నాయి. ఫ్లాట్ 25% డిస్కౌంట్ అయితే ఉన్నాయి. మనకి అన్ని కలెక్షన్స్ మీద అయితే 50%, అలాగే 25% డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి డైలీ వేర్ శారీస్ మీద అయితే 50% డిస్కౌంట్ అయితే ఉంది. నేనైతే ఒక శారీ తీసుకున్నాను. నేను ఏం శారీ తీసుకున్నానో వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. అది కూడా దేనికోసం తీసుకున్నానని అయితే వీడియో లాస్ట్లో అయితే చెప్తాను. నాకైతే చాలా తక్కువ ప్రైస్లో అయితే ఒక శారీ వచ్చింది. మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఓన్లీ ఫర్ లేడీస్ సెక్షన్ కాబట్టి ఇక్కడ మనకి బ్యాంగిల్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మెటల్ బ్యాంగిల్స్ కానివ్వండి, థ్రెడ్ బ్యాంగిల్స్, అలాగే స్టోన్ బ్యాంగిల్స్ కూడా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ లోపల ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. నేనైతే తొలి చూపిస్తున్నాను అంతే. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, అలాగే లగేజ్ బ్యాగ్స్ కూడా చాలా రకాల కలర్స్ అయితే అవైలబుల్గా కనిపిస్తున్నాయి. ఇక్కడ జ్యువెలరీ సెట్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా అవి చూసుకుంటూ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇలా లెఫ్ట్ సైడ్లో మనకైతే ఇంటికి కావాల్సిన హోమ్ డెకర్ ఐటమ్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఎంట్రన్స్లో డోర్ మ్యాట్స్ అయితే కనిపించాయి కదా. ఇక్కడ మనకి ఇంటికి కావాల్సిన హోమ్ డెకర్ ఐటమ్స్తో పాటు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా కనిపించాయండి. ఇక్కడ మనకి హోమ్ స్పీకర్స్ కానివ్వండి, అలాంటివి అయితే ఉన్నాయి. ఇంకా అలా ముందుకు వెళ్తే మనకి మ్యాట్స్లో చాలా రకాలు ఉన్నాయి. టవల్స్ కానివ్వండి, కర్టెన్స్, బెడ్షీట్స్, అలా చాలా రకాలైతే ఉన్నాయి. కానీ మేము వచ్చిన దానికి కాదు కాబట్టి ముందుకైతే చూస్తూ వెళ్ళిపోతున్నాము. ఇక్కడ బకెట్స్ కూడా పెద్ద సైజ్ బకెట్స్, చిన్న సైజ్ బకెట్స్ చాలా తక్కువ ప్రైస్లో అయితే ఉన్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా ప్లాస్టిక్ సెక్షన్ అండి. ఇక్కడ T2 బాక్సెస్ అయితే 69 రూపీస్ అంట. ప్లాస్టిక్ ఐటమ్స్ అయితే నేను ఎక్కువ వాడను. ఇంకా తర్వాత ఇలా రైట్ సైడ్లో అయితే మనకి కప్ సెట్ అయితే ఉంది. 99 రూపీస్కి అయితే కప్ సెట్ అంట. చూడడానికి అయితే క్వాలిటీ బాగానే ఉంది.
తర్వాత పక్కన ప్లేట్స్ బౌల్స్ అయితే ఉన్నాయి. ఈ ప్లేట్ అయితే చూడంగానే నాకు నచ్చింది. ఈ ప్లేట్లో ఏదైనా సర్వ్ చేస్తే బాగుంటుందని అయితే ఈ ప్లేట్ పెద్ద ప్లేట్ 2 ప్లేట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చాలా ఆఫర్స్ అయితే పెట్టారు. ఇక్కడ మనకి 6,999కి అయితే 4 బర్నర్ స్టవ్ అయితే ఉంది. అలాగే ప్రైజెస్ చూసారు కదా, 2 బర్నర్ స్టవ్ 4 బర్నర్ స్టవ్కి అయితే ప్రైజెస్ ఇలా పెట్టారు. ఇంకా దాని పక్కన మనకి ప్రెషర్ కుక్కర్స్ అయితే పెట్టారు. ఇంకా అలా చూసుకుంటూ అయితే మాకు కావాల్సిన గ్రోసరీ ఐటమ్స్ అయితే తీసేసుకున్నాను. ఈ వాల్యూ జోన్లో ఈ ఐటమ్స్ అన్నీ చూస్తుంటే నాకు అచ్చు డీమార్ట్లో చూసినట్టే అనిపించింది. కానీ ప్రైజెస్ చూసుకుంటే మాత్రం డీమార్ట్ కంటే వాల్యూ జోన్లో అయితే నాకు రీజనబుల్గా అనిపించాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే 1+1 ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. షాపింగ్ అయితే అయిపోయిందండి. కరెక్ట్ 3 అవర్స్ అయితే టైం పట్టింది మాకు. ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మాకు అంత రష్ అయితే కనిపించలేదు. వీకెండ్లో అయితే చాలా రష్ ఉంటుందంట. మా బిల్డింగ్ అయితే అయిపోయింది. ఇంటికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఒక్కసారి గెస్ చేయండి, ఈ మాత్రం సరుకులకి బిల్ ఎంత అయ్యి ఉంటుందనేసి నాకైతే కామెంట్ చేయండి. నేను చూపిస్తాను మన బిల్ ఎంత అయిందని. కరెక్ట్ అయినా కాదా, రీజనబులా కాదా అనేది అయితే చెప్పండి. నేనైతే ఒక 2 నైటీస్, ఒక 2 లెగ్గింగ్స్, ఇంకొక చున్నీ, అలాగే ఒక శారీ అయితే తీసుకున్నాను. మీకు ముందు చెప్పాను కదా, ఇదేనండి ఆ శారీ. నాకైతే ఈ శారీ కాస్ట్ వచ్చేసి 180 రూపీస్కి అయితే పడింది. 180 రూపీస్కి అయితే నాకు ఈ శారీ వచ్చింది. ఈ శారీతో ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. బాగుంటుందా లేదా అని అయితే కామెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంటికి రాగానే ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకుంటాను. మా బిల్ ఎంత ఉందో చెప్పలేదు కదా, 7,000 అయితే అయిందండి. అంతేనండి. ఇలా మన డిమార్ట్స్కి వాల్యూ జోన్కి ఇలా వెళ్తే మనకి తెలియకుండానే బిల్ అయితే ఇలా వస్తుంది. ఓకేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.